ఫోన్ కూడా ఫస్ట్ అది చూడాలి వీడియో ఆపు నువ్వు ఫస్ట్ నా ఏమైందన్నా నాకేమైంది ఇక్కడ స్టిచెస్ పడ్డాయి ఇక్కడ 4-5 పడ్డాయి ఇక్కడ కూడా తాకిందా కాదు నువ్వు మాట ఫోన్ నా అదృష్టం బాగుంది దాని పక్కనే పెద్ద లోయ ఉంది ఆ లోయలో పడితే నాకు అసలు ఇప్పుడు అడ్రస్ కూడా లేకుండా నేను హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈ వీడియో అయితే చాలా సాడ్నెస్గా రాజన్నకి యాక్సిడెంట్ అయింది. అందుకే మనం అందరం వీడియోస్ కూడా వస్తలేవు. దాని ప్రకారంగా ఈరోజు పోయి మనం వీడియోస్ ఎందుకు వస్తలేవు ఏంది అన్న ఫోన్ కూడా ఎత్తుతలేడు. విద్యాకి ఫోన్ చేసి కూడా పిలిపిస్తున్నాం. ఇక్కడ అన్న కూడా వస్తుంది. ఫోన్ చేయి కలుపు విద్యాకి ఫోన్ చేయి. అన్న కూడా ఫోన్ ఎత్తలేడు అంటే ఈ మధ్య. అన్న కూడా ఫోన్ అయితే లేపుతలేడు గైస్ ఎవరిది కూడా. వాళ్ళ ఇంటి ముందరనే ఉన్నాం మేము. ఇప్పుడు పోయి సిచ్యువేషన్ ఎట్లుందో. హలో చెప్పరా ఎడున్నావు? నేను ఇక్కడ బయటకు వచ్చిన. రాజన్న కింద పడ్డాడంట కదా. ఎప్పుడు? నిన్న. ఎట్లా అంట? చెప్పలే. ఇప్పుడైతే చూడడానికి వెళ్తున్నాను. నీకు ఫోన్ చేస్తున్నాను. వస్తారని ఫోన్ చేసిరు. మీకు తెలియకుండా తను ఎక్కడికి వెళ్ళాడు కదా. ఎలా ఉంది తనకి? ఇంటి ముందరనే ఉన్నాం మేము. ఇంకా మేము చూడలే. మేము కూడా పోతున్నాం చూడడానికనే. సరే ఆమె అక్కడే ఉండండి, నేను వస్తాను. దెబ్బలు మనం పోయి చూద్దాం. ఎవరికి చెప్పలేదు మీకు కూడా, ఎందుకంటే మనం అందరం పోయి వీడియో కాదు. వానికి యాక్సిడెంట్ అయితే మీరు ఏడికి పోయిరు? ఫోన్ చేయలే ఏం చేయలేదు. ఫస్ట్ అది చూడాలి వీడియో ఆపు నువ్వు ఫస్ట్. కాదు పబ్లిక్ కామెంట్ ఏంది ఒకటి అర్థమవుతుందా? వాడు ఎట్లుంటో ఫస్ట్ చూద్దాం పదా. వీడియో ఎందుకు నీకు? పబ్లిక్ కూడా అడుగుతుంది కదా కొంతమంది. చూపిద్దామని అయినా మీరు వాడిని ఎక్కడ ఉండకుండా మీరు ఎందుకు వాడిని వదులుతారు ఒక్కరిని? చెప్పకుండా పోతుండే కదా మధ్య. డైలీ మీరు వానితోనే ఉంటారు. మీరు అట్లా వాడిని ఒక్కరిని ఎట్లా వదిలేసి వెళ్ళిపోయారు? కాదు వాడిని ఏం గుర్తింది ఫస్ట్? ఏమైందన్నా దెబ్బలు ఎట్లా తాకినా ఏందన్నా? ఫోన్ లేపావు ఏంది ఏంది? మేము ఏమైంది వీడియోస్ వస్తలేవు ఫోన్ లేవు అన్నట్లు వచ్చినాం మేము. ఎట్లా కింద పడవు? అజ్జు చెప్పిండు. మేమే చెప్పినాం ఫోన్ లేపుతలేదు. ఫోన్ లేపుతున్నాను చేసింది. ఏమంటారు అది? ఆ రాత్రిపూట ఎవరు బాగున్నారా నీకు? నువ్వు ఎట్టా వన్నా ఒక నొలికిపోతావు అయిపోతుంది. అసలు నువ్వు ఏడికి పోయినావు ఫస్ట్? కూర్చుంటలే కానీ చెప్పు ఫస్ట్. ఒక మాట చెప్పిపోతే మాకు కూడా మంచిగా ఉండదు. చెప్పకుండా పోయి ఇట్లా కింద పడి అది నేను నైట్ వెళ్తుండే కదా. చాలా గట్టిగా తాకిందా? ఇక్కడ
స్టిచెస్ పడ్డాయి ఇక్కడ 4-5 పడ్డాయి. ఇక్కడ కూడా తాకిందా? ఇక్కడ గుద్దుకున్నది ఇక్కడ. అరే రెడ్గా అయింది కదా. అక్కడ డివైడర్ ఉండే డివైడర్ లోపల హాస్పిటల్ పోయిచ్చినావు ఎట్లా? ఇప్పుడు నీకు కాదు ఒక్కని పోద్దని నేను ఆ రోజే చెప్పినా కదా. అంటే నేను వాడు ఫ్రెండ్ ఫోన్ చేసి కొంచెం ఎమర్జెన్సీ ఇట్లా హాస్పిటల్ అసలు ఏం గుద్దింది వయ్యు నీకు? ఇట్లా మా మమ్మీ టాబ్లెట్స్ అయిపోయినాయి కొంచెం తీసుకురా అంటే నేను సరే అనేసి ఇంకా బండి తీసుకొని వెళ్ళిపోయినా. ఎంత ఎమర్జెన్సీ అంత స్పీడ్ పోవడం మెల్లగానే పోయినారా నేను మెల్లగానే పోయినా. అయితే అది కుక్క అడ్డం వచ్చింది. ఆ ఇద్దరు 2 కుక్కలు గొడవ పడుకున్నాయి. అది మధ్యలోకి వచ్చేసి ఎట్లా వచ్చేది తెలియదు, మనం కూడా చూసుకొని పోవాలి ఒకసారి. టైర్ కిందికి వచ్చేసి ఇంకా కింద పడ్డా. అయినా మీకు కూడా చెప్పినా కదరా ఒక్కరిని అసలు పంపించద్దు అని. మీకెవరు చెప్పారు? మా కాడికి 9 గంటల వరకు మా కాడే ఉన్నాక దాని తర్వాత వెళ్ళిపోయాడు 10 గంటల వరకు. ఇట్లా మీరైనా వెళ్ళాలి కదా, మరి ఒక్కరిని ఎట్లా పంపించిరా? కాదు మా ఫ్రెండ్ ఉండు అని ఎప్పుడైనా వెళ్ళిపోయాడు. హెల్మెట్ కూడా పెట్టలేదు, సడన్లీ వెళ్ళిపోయాడు. నైట్ టైం ఎందుకు అనేసి అందరూ చలేస్తుండే, లైట్ చినుకులు కూడా స్టార్ట్ అయినాయి. ఎందుకు రిస్క్ అనేసి కాలం కూడా జరిగినట్టుంది. ఈడ కూడా మొత్తం స్కిడ్ అయిపోయినాయి ఇట్లా. సబ్స్క్రైబర్స్ ఒకటి అడుగుతారు ఏమైంది వీడియోస్ వస్తలేండి. మేము వెళ్ళి వచ్చిన ఫోన్ అనుకున్నా కానీ ఇంకా మీకు ఇప్పుడే మరి కనీసం ఫోన్ కూడా ఎందుకు చేయలే? చెప్పాలి కదా యాక్సిడెంట్ అయిందని. నా ఫోన్ కూడా ఖరాబ్ అయిపోయింది. అది కింద పడి మొత్తం డిస్ప్లేనే ఆన్ చేస్తలేదు. అది ఇట్లా ఎవరు ఫోన్ చేసి కూడా లిఫ్ట్ కూడా చేయలేదు నేను. అసలు కనిపిస్తూనే లేదు అది. మరి లెక్కన చూస్తే నువ్వు స్పీడ్ ఓవర్ స్పీడ్ ఉన్నవాడు ఉంది. ఫోన్ పగిలిపోయిందంటే నువ్వు స్పీడ్ లో ఉన్నావు. నువ్వు స్లోగా నడిపినావు అంటే నేను నమ్మలేవయ్యో. స్లోగా ఉంటే ఇంత దెబ్బ తాకా? 2 ఫోన్ ఎట వలిపోతాయి ఆయన జేబులో ఉన్న ఫోను. నువ్వు స్లోగా ఉంటే నీకు స్టిచెస్ ఎందుకు పడతాయి? అంటే ఆడ ఏమంటారు గుంత లెక్క ఉండే డివైడర్ పక్కన. అవి కాలువలు ఉంటాయి కదా దాంట్లో పడ్డా. ఎక్కడ కింద పడ్డారు? ఇక్కడ మన ఊరు బయట. నేను ఇంకా స్కిడ్ అయిపోయింది నా బండి. ఇంకా కంట్రోల్ కాలే, కింద పడిపోయింది. ఇంకా 1 సైడ్ పడిపోయి ఇట్లా ఇక్కడ నుంచి ఒక దగ్గర ఒక 10 అడుగుల వరకు ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోయినా. కింద పడ్డాడు. ఒకసారి కూడా ఒక్క మాట ఫోన్ అన్న చేసి ఫోన్ చేసే సిచ్యువేషన్ లేకుండా బ్లీడింగ్ అవుతుంది. ఎవరో ఒకతను ఆపి అంబులెన్స్కి కాల్ చేస్తే వాళ్ళు వేసుకొని తీసుకెళ్ళిపోయారు. నా వెహికల్ కూడా అక్కడే ఉంది. మార్నింగ్ నుంచి ఎవరు రాలేదు చూడడానికి? నేను ఎవరికి చెప్పాలి, ఎవరికి తెలియదు కదా చూడడానికి రానికి. మరి ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు నిన్ను? మనకు ఎవరు? నేనే వచ్చిన. మనకు ఫోన్ ఎందుకు లేదు ఇప్పుడు అందరికీ టెన్షన్ ఎందుకు అనేసి నేను చెప్పాలి. తిన్నవా లేదా? తిన్నావా తినలేదా? తినే కాలుగానే స్టేడ్ ఉంటుంది. చాలా నొప్పింది రాగా. అసలు ముప్పనికి కూడా వస్తుంది. నొప్పులు అంతగానే ఉన్నాయి. ఇప్పుడే వేసుకొని ఇట్లా పడుకుంటున్నా. మీరు అప్పుడే నొప్పి కూడా చేయలేదు ఒక్కరికి కూడా. ఎవరికైనా చేసినా చేయలేదు? వీనికి చేసినారా? వీనికి చేసిన జుగానికి చేసిన. ఆయన చేసిన మాకు ఫోన్ చేసి చెప్తాడట. నాకేం తెలుసు కాదు, నువ్వు ఒక మాట ఫోన్ చేసి చెప్పిన అయిపోతాయి మాకు. ఉన్నాను లేరా అయిపోయింది కదా. దానికి ఏం చేస్తుంది ఇప్పుడు? ఇట్లా ఇట్లా నీరజ్ ఏం కాలేదు. ఏమైంది? ఏం కాదంటే ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చెప్పొద్దు అనుకున్నాను. నేను అంటే నాకు ఆ విషయం కూడా తెలియద్దా? అంటే తెలియద్దా అంటే నాకు తెలిసిన తర్వాత ఇలా రియాక్ట్ అవుతారని నాకు తెలుసు. అందుకోసం నేను ఎవరికి చెప్పాలి, టీంలో ఉన్న వాళ్ళు ఒక్కడిని కూడా ఫోన్ చేయలేదు. అది కూడా ఆ నైట్కి మనకి ఎందుకు చేసిన అంటే నేను వర్షం వస్తుంది ఇంటికి వెళ్దాం అనేసి నేను వానికి ఒకసారి కాల్ చేసిన. అంటే ఏమన్నా అందరూ వేరు నేను వేరు అయ్యో, అర్థమైందా? నువ్వు ఎంత పని ఉన్నా ఫోన్ ఒకసారి మాకు చేస్తే మేము వెళ్ళిపోదాం కదా. పని ఉందని చెప్పి వదిలేసే. అది ఇంకా అయింది అయిపోయింది. దానికి ఏడవకు ఫోన్ ఉండే ఇంకా. ఇప్పుడు ఎట్లా ఉంటే అట్లా అవుతుంది కదా, ఇట్లా అవ్వాలనుకుంటే.
నువ్వు కూడా చూసుకో ఏం గుద్దింది. అరే కుక్క గుద్దింది అని 4 సార్లు చెప్పినారా, మళ్ళీ ఏం చూసుకొని గుద్దింది పోవాలి నువ్వు. కుక్క బండి పండు ఎక్కి అవుతుందా? ఆవు రైడ్ అనుకుంటే ఎట్లా? అంటే అయిపోయింది ఇంకా. అదే ఆ టైంలో పడాల్సి ఉందేమో, అదృష్టంలో పడిపోయినా. ఇంకా దానికి మనం ఏం చేయగలుగుతాం చెప్పు. ఇంకా నా అదృష్టం బాగుంది, దాని పక్కనే పెద్ద లోయ ఉంది. ఆ లోయలో పడితే నాకు అసలు ఇప్పుడు అడ్రస్ కూడా లేకుండా నేను తెలుసా. పొద్దుగాల హైలైట్ అయింది ఏమంటే నాది ఇంకొకటి ABS వర్క్ చేసిన వల్ల కొంచెం స్కిడ్ అయ్యి డివైడర్ గుద్దుకొని కొంచెం ఇక్కడ దాకింది. లేకపోతే స్పీడ్ పోతుంది మెల్లగానే పోయినా నేను. వెళ్ళకపోతే ఇన్ని దెబ్బలు నువ్వు పోలేను. కూర్చో 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 ఏం కళ్యాణ్. అక్కడ కొన్ని వాటర్ ఉన్నాయి, వాటర్ తీసుకో. దాసపడుతున్నావు ఒక మాట చెప్పకుండా. మనం అనుకుంటాం ఆరా ఏమన్నా అవుతుంది అనేసి. టాబ్లెట్ వేస్తున్నా మరి. తిన్నావా మరి? తిన్నా కుట్లు పడ్డా 5 స్టిచెస్ పడ్డాయి. అంటే ఇట్లా మొత్తం 5 స్టిచెస్ పడ్డాయి అంటే నువ్వు స్పీడ్ లోనే ఉన్నావు భయ్యు. మళ్ళీ ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? కాలు అదే కూడా అంత పోతే అంత కాదు, ఆగదు. ఇది కాలు కూడా అట్లా చక్క జనికి వస్తలేదు. మరి వాళ్ళ అంటే మమ్మీ అంత ఫాస్ట్ ఉన్నావు. వాళ్ళ మమ్మీకి అవి ఏమంటారు BP టాబ్లెట్స్ అయిపోయినాయి అంటే నేను అర్జెంట్గా తీసుకొని వెళ్తున్నా. ఇంకా స్పీడ్ మరి- ఉండేలే. మరి ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? స్పీడ్ పోయినావు అంటే ఇప్పుడు మీరు చెప్తే ఇప్పుడు ఇట్లా రియాక్ట్ అయ్యారు. ఇంకా అట్లా చెప్తే ఇట్లా ఇది డాక్టర్ చూసి ఏం చెప్పలేదు. ఈ స్కానింగ్ తీపిద్దామని చెప్పిండు. ఒకసారి ఈవినింగ్ ఏమో దెబ్బ ఎక్కువ తాకినట్టు కనిపిస్తుంది. అట్లా గుద్దు ఇది డివైడర్ ఇట్లా ఇట్లా పడిపోయినా నేను. ఇట్లా పడిపోయి ఇట్లా రాసుకుంటా వెళ్ళిపోతుంది. అదే మొత్తం 1 సైడ్ తాకిన దెబ్బలు. వన్ సైడ్ అది చేతిలో ఫోల్డ్ చేయడానికి వస్తలేదు. ఇలాంటి ఒకసారి హాస్పిటల్ పంపారు. అంటే పొయ్యి వచ్చిన పోయినావో పోలేదో మళ్ళా. ఇగో దెబ్బ చాలా తాకింది ఈ నుంచి ఇటు వరకు. మళ్ళీ ఆడొకటి కలవబడాయి దెబ్బలు. పోదాం పా, హాస్పిటల్ పోదాం పా, మళ్ళీ చూపెడదాం పా. ఏ పట్టి కొత్తనే కనిపిస్తుంది. సరే సాయంత్రం రా ఎక్స్రే తీస్తావా అని చెప్పిండు. సరే సార్ సాయంత్రం ఒకసారి పోయేసి వద్దాం. మరి ఇక్కడ హెడ్ తాకింది కదా, ఏమనలేదా? కొంచెం ఇంకా ఇక్కడ కొంచెం మొత్తం ఏంది భయ్యో, ఇక చూడు ఒకసారి. ఇగో దెబ్బ ఎక్కువనే తాకింది. పెద్దగానే ఉంది. ఆ రాత్రికి పోయేది ఏం అవసరం ఉందన్న నీకు? చక్కగా ఇంటికి పోరు. ఎవరైనా 9:30 అటుగానే పంపించేది ఉండే. వాడికి ఫోన్ చేసిన వాడు అప్పటికి పడుకున్నాడు. 9:30 అవుతుంది, ఇంటికి వెళ్ళిపో అని చెప్పినాం. ఆయన ఏం చేసిండు, ఎవరు ఫ్రెండ్ ఫోన్ చేసిన అని వెళ్ళిపోయిండు. అలాగే ఎందుకు ఇంకా మన ఇస్తానేసి ఇంకా నేను వెళ్ళేసిపోయినా. అది ఇక్కడ కూడా తాగకపోదు కానీ ఇట్లా నేను డివైడర్ ఇక్కడ మొత్తం స్వెల్ ఉండే నైట్ మొత్తం. ఇప్పుడు కొంచెం టాబ్లెట్స్ వేసుకొని అది మెడిసిన్ వేసుకున్న ద్వారా కొంచెం తగ్గింది. లైట్ కొంచెం బాగానే ఉంది కానీ కొంచెం ఇదే ఇట్లా చెయ్యి ఇట్లా ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా టీమ్ మెంబర్స్. ఏం సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నాడా తెలుసా, ఏంది వీడియోస్ వస్తలేవు అని తెలుసా. అసలు నేను రాకపోతుండే కానీ నీకు మేము యాక్సిడెంట్ ఇది అనేది వచ్చింది. ఎక్స్పెక్టేషన్ చేయలే. ఏమైందో సిచ్యువేషన్ బ్యాడ్ ఉందేమో, ఇంట్లో ఎవరు లేరేమో, అందుకే ఫోన్ లేపుతలేడేమో నిన్న సాయంత్రం అని మేము చేసి అనుకుంటున్నాము. ఏందని? ఆ ఫోన్ కూడా పనిచేయట్లేదు. మేము అనుకుంటున్నాం వచ్చి చూస్తే ఈ దెబ్బలు తాకినా మాకు ఇప్పటి వరకు తెలియదు. ఇప్పుడు వస్తుంటే కింద ఆంటీ చెప్తుంది ఆ. ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని. కింద ఓనర్ కింద మీ అసలు ఇట్లా కింది కంటే పెయిన్ వేస్తుంది. అందుకోసం ఇట్లా అప్పటి సరే నుంచి- పడుకో ఒకసారి, లే అక్కడ పడుకో. లేదు, ఉండను కూర్చో. ఏం పర్లేదు, రెస్ట్ తీసుకో. పిల్లలు తీసుకో. ఇట్లా బ్రెడ్ అనేవి తెచ్చి ఇవ్వాలా? ఉందా బ్రెడ్? సరే నువ్వు రెస్ట్ తీసుకో మరి భయ్యో. తగ్గిపోతుంది. మరి ఎందుకు ఇస్తున్నావు అది? ఇక్కడ ఏందో చిమ్మ గడుచున్నట్టు కనిపిస్తుంది. ఒకసారి ఎక్కువ మళ్ళీ ఇప్పితే ఏమన్నా ఏం కాదు, మళ్ళీ ఒకసారి కట్టేస్తాను. ఎంటర్మెంట్ పెట్టి కట్టాలి. మళ్ళీ ఇప్పితే ఏం కాదుగా భయ్యో. ఏం కాదు, మళ్ళీ ఒకసారి డ్రెస్సింగ్. అది పచ్చిమిరప పట్టి అతుకుతుంది. ఏది దెబ్బని లేదు. దెబ్బనే లేదు గాయడా. ఏంది అసలు? లే,
భాయ్ అరే ప్రాంకులు చేస్తావా అర్థం కాదు సరే ఏ ఆగండి ఆగండి అరే అరే ఆగాను కాదు అంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుందని చూసాను ఆగు అరే అరే అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పినా ఒక నిమిషం ఆగు హలో ఓ హలో